పతంజలి యోగ శాస్త్రాన్ని గమనించినప్పుడు యమ, నియమల ప్రస్తావన ఉంటుంది. యమ అనేది మనలోని వ్యతిరేకతలను నిర్మూలించటమే. నియమ అంటే సానుకూల అంశాలను పాటించడం. మన అంతరంగ పరిశుభ్రతను పెంపొందించుకోవడమే ఈ యమ, నియమల ఉద్దేశం. For example, when Yama talks about abundance of ఉదాహరణకు food from యమలో హింసను విడిచిపెట్టండి అని ఉంది. అంటే అహింసను పాటించడం. అది మీ అంతరంగ శుద్ధికి ఎలా దోహదం చేస్తుంది? మీలో ఇతరులపై హింసాత్మక ఆలోచనలు కలిగాయని ఒక్క క్షణం ఊహించండి. మీ మానసిక స్థితికి ఏం జరుగుతుంది? మీరు కొంతసేపు ఆ భావోద్వేగం తగ్గిపోయే వరకు కాలుష్యంతో నిండిపోతారు. కోపం అనేది ప్రేమగా ఎలా రూపాంతరం చెందాలనే విషయంపై ఈ మధ్యనే మేము ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. giving at least 2 minutes of time between uh, కోపంతో outburst of బయటకు anger ప్రతిస్పందించే before ముందు, going to outburst of తక్షణం anger. విస్ఫోటనం చెందే ముందు కనీసం 2 నిమిషాలు విరామం ఇవ్వడం ద్వారా సక్రమ యోగ సాధన మీలో ప్రేమ అనే పరివర్తనను తీసుకురావడం అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు అంతరంగంలో శాంతిని, ప్రశాంతతను, ఐక్యతను కాపాడుకోగలుగుతారు. ఇతరులపై కోపం తెచ్చుకోవడానికి బదులు ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా మీరు వారిపై కరుణను చూపుతారు కూడా. ఇది అద్భుతం కాదా? ఇది మీలో అంతరంగ శాంతిని నెలకొల్పడమే కాక ఎదుటి వారితో కూడా ఒక చక్కని బాంధవ్యాన్ని ఏర్పరుస్తుంది. వారు మీ భార్య, భర్త, వ్యాపార భాగస్వామి లేదా మీ ఉద్యోగులు వారెవరైనా కావచ్చు.